వెల్కమ్ టు కెనైన్స్ కోచ్. ఫ్రెండ్స్, మా కొంతమంది వ్యూవర్స్ వాళ్ళు బెల్జియం మెల్నాయిస్ ట్రైనింగ్ గురించి కామెంట్ చేసి అడిగినుండే. సో వాళ్ళ కోఇన్సిడెంట్లీ ఏంటంటే ఇట్స్ ఎ లక్కీ థింగ్ ఈ 4 months ఫీమేల్ బెల్జియం మెల్నాయిస్ మన దగ్గర ట్రైనింగ్కి వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు దీన్ని ఎస్టర్డే ఈవినింగ్ మన దగ్గరికి ట్రైనింగ్కి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే దానికి ఇనిషియల్ కండిషనింగ్ ప్రాసెస్ నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బెల్జియం మెల్నాయిస్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. బెల్జియం మెల్నాయిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డాగ్. అండ్ ఈ డాగ్ ఏంటంటే వర్కింగ్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. వర్కింగ్ పర్పస్ మీద ప్రొటెక్షన్ కోసం కానీ డిటెక్షన్ కోసం, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్, ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటుంది, ఈజీలీ ట్రైనబిలిటీ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది, డాగ్ బాండింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ బైట్ పవర్ కూడా చాలా ఫెరోషియస్ బైట్ పవర్ ఉంటుంది. అయితే ఈ డాగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బెల్జియం మెల్నాయిస్ బ్రీడ్కి ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటేనే బెల్జియం మెల్నాయిస్ తీసుకోవాలి. మీరు అపార్ట్మెంట్స్లో స్టే చేస్తున్నారు, బెల్జియం మెల్నాయిస్ తీసుకుంటున్నారు అంటే ఫ్రెండ్స్, మీరు మీ డాగ్తోని ఇంజస్టిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డాగ్కి మూవ్ అరౌండ్ కావడానికి స్పేస్ కావాలి. స్పేస్ అంటే ఇది హై ఎనర్జీ డాగ్. దీని ఎనర్జీ కన్జ్యూమ్ కాకపోతే దీనిలో అగ్రెషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్లస్ ఏంటంటే రివర్స్గా మీ పైనే అగ్రెషన్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకోసానికి మనం ఏంటంటే బెల్జియం మెల్నాయిస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ కండిషన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఫ్యామిలీ కండిషన్స్ ఏంటంటే, మీరు దీనికి టైం ఇవ్వగలుగుతారా? ఇప్పుడు చూడొచ్చు ఎంత యాటిట్యూడ్ ఉంది ఈ డాగ్ లో. 4 months బెల్జియం మెల్నాయిస్ ఇంత పెద్ద గ్రేట్ డేన్ మీద అది అగ్రెసివ్ గా చూపించడానికి ట్రై చేస్తుంది. మీరు చూడొచ్చు ఇంత యాటిట్యూడ్ ఉన్న డాగ్, ప్లస్ టెంపరమెంట్ బాగుంది ఈ డాగ్ లో. సో బెల్జియం మెల్నాయిస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళకు ఇండిపెండెంట్ హౌస్ ఉంటేనే కానీ బెల్జియం మెల్నాయిస్ తీసుకోండి. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఇండిపెండెంట్ హౌస్ లోనే దానికి మూవ్ అరౌండ్ ఫ్రీగా పెట్టడానికి స్పేస్ ఉంటుంది. మీరు అపార్ట్మెంట్ లో ఉంటే క్రాంప్డ్ అట్మాస్ఫియర్ లో పెట్టారు అనుకోండి, మన ఎనర్జీస్ కన్జ్యూమ్ కాక వాడేంటంటే ఆ నెగటివ్ లో ఆ డాగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర టైం ఉంటేనే బెల్జియం మెల్నాయిస్ తీసుకోండి. మీరు పొద్దున సాయంత్రం దీన్ని వాక్ కి తీసుకెళ్ళగలుగుతాం అన్నప్పుడే బెల్జియం మెల్నాయిస్ తీసుకోవాలి. లేకపోతే బెల్జియం మెల్నాయిస్ అనేది మీరు ట్రై కూడా చేయొద్దు. మంచి బ్రీడ్, ఈజీలీ ట్రైన్. మీకు ఫామ్ హౌసెస్ ఉన్నాయి, పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ప్రొటెక్షన్ పర్పస్ కోసం కావాలంటే బెల్జియం మెల్నాయిస్ ఇస్ ద బెస్ట్ డాగ్ టు టేక్. సో ఫ్రెండ్స్ ఏంటంటే, ఏ డాగ్ వచ్చినా కానీ బెల్జియం మెల్నాయిస్ కానివ్వండి, లాబ్రడార్ రిట్రీవర్ కానివ్వండి, గోల్డెన్ రిట్రీవర్ కానివ్వండి, ఏ జర్మన్ షెఫర్డ్ కానివ్వండి, ప్రతి డాగ్ కి ఒబీడియన్స్ ట్రైనింగ్ అనేది అవసరం పడుతుంది ఫ్రెండ్. ఒబీడియన్స్ లేని డాగ్ ఆ వేస్ట్ అనమాట. ఎందుకంటే ఒబీడియన్స్ ఏంటిది ఫ్రెండ్స్, ఒక లాంగ్వేజ్ మీకు డాగ్ మధ్యలో. మీరు ఏం చెప్పాలనుకుంటే డాగ్ అర్థం కావాలి, డాగ్ ఏం చెప్తున్నారో మీకు అర్థం కావాలి. ఈ యూనివర్సల్ 18 కమాండ్స్ అనేవి ఆ కమ్యూనికేషన్ ఏర్పరచడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఒక డాగ్ కి సిట్ అన్నాము, దానికి అర్థం కానీ సిట్ కూర్చోవాలని చెప్పేసి, అంటే మీ మాట వింటున్న దానికి ఒక వర్డ్ కావాలి, ఆ వర్డే ఒబీడియన్స్. ఆ ఒబీడియన్స్ నేర్చుకున్న తర్వాత ఏంటంటే, పొద్దున్న సాయంత్రం 5 minutes మీరు ప్రాక్టీస్ చేసుకుంటే డాగ్ మీ అబ్సల్యూట్ కంట్రోల్లో ఉంటుంది. యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవచ్చు మీరు. యాక్సిడెంట్స్ అంటే, ఇప్పుడు మనం బయటికి వాక్కి వెళ్తున్నాము, డాగ్ గుంజుకొని వెళ్ళిపోతుంది, మీరు వాక్కి తీసుకెళ్లేరు, కంఫర్టబుల్ ఉండదు. అయితే మనం దాన్ని ఒబీడియన్స్ లో హీల్ వాక్ అని చెప్పేసి నేర్పిస్తాం. అంటే డాగ్ మనం వెంబడి నడవాలి, ఇవన్నీ చిన్నవి మనం ఉంటాయి అనమాట. అంటే ఒబీడియన్స్ ట్రైనింగ్ అనేది ఏ డాగ్ అయినా సరే మీరు ఏ పర్పస్ కైనా యూజ్ చేయండి. మన ఇంట్లో డొమెస్టిక్ పర్పస్ కి, కంపానియన్ కోసం కానీ, సెక్యూరిటీ పర్పస్ ఏదైనా ఒబీడియన్స్ ట్రైనింగ్ అనేది మస్ట్. ఒబీడియన్స్ ట్రైనింగ్ దట్ టు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మెథడ్ తో చేపించిన ఒబీడియన్స్ ట్రైనింగే మీకు లైఫ్ లాంగ్ ఒక 15 years యావరేజ్ డాగ్ కి లైఫ్ స్పాన్ అనమాట. ఆ 15 years వరకు డాగ్ మీ కంట్రోల్లో ఉండి ఒక మంచి స్టేటస్ సింబల్ కావాలంటే మీరు ఒబీడియన్స్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేయాలి. ఒబీడియన్స్ ట్రైనింగ్ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ థింగ్స్. మనం ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ తో స్టార్ట్ చేస్తాం అనమాట. ట్రీటింగ్ ద డాగ్ ఫర్ ద రైట్ బిహేవియర్ అండ్ రిమాండింగ్ ద డాగ్ ఫర్ ద రాంగ్ బిహేవియర్. దిస్ ఈస్ ద ఫార్ములా. దాని తర్వాత గ్రాడ్యువల్లీ హ్యాబిచ్యుయేషన్ చేస్తాం, దాని తర్వాత ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అప్లై చేస్తాం అనమాట. సో చాలా సింపుల్ గా ఉంటుంది, మీరు కూడా చేసుకోవచ్చు. నేను గ్రాడ్యువల్లీ మీకు ప్రాసెస్ అవన్నీ చెప్తుంటాం అనమాట, ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఈ 4 months ఫీమేల్ బెల్జియం మెల్నాయిస్ మన దగ్గర నిన్న ట్రైనింగ్ వచ్చింది కదా, దీని పేరు శాండీ. శాండీ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ప్రవీణ్ రెడ్డి, వీళ్ళు దీన్ని ఒక ప్రొటెక్షన్ డాగ్ తయారు చేయడానికి మన దగ్గర టాస్క్ ఇచ్చారు అనమాట. అయితే ఫస్ట్ మనం దీన్ని బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటే దట్ మీన్స్ దీనికి డ్రైవ్ చెడిపోకుండా చూసుకొని దీని టెంపరమెంట్ అలాగే కాపాడుకుంటే ఫస్ట్ ఒబీడియన్స్ నేర్పిస్తాము. దాని తర్వాత ఒబీడియన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత కొద్దిపాటి అజిలిటీతో స్టార్ట్ చేసాం, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం. దాని తర్వాత గ్రాడ్యువల్లీ బైట్ వర్క్ తో మనం దీన్ని ప్రొసీడ్ అవుతాం ఫ్రెండ్స్. మనం ఒబీడియన్స్ కోసం మనం టార్గెట్ పెట్టుకున్నాం 2 months. 1 month లో కూడా అయిపోతుంది. బట్ ఏంటంటే బెల్జియం మెల్నాయిస్ కాబట్టి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఒబీడియన్స్ తీసుకెళ్దామని చెప్పేసి మా ఉద్దేశం. ఫస్ట్ 2 months దీన్ని ఒబీడియన్స్ నేర్పించిన తర్వాత దాని తర్వాత గ్రాడ్యువల్లీ దీన్ని ఫస్ట్ అజిలిటీతో స్టార్ట్ చేసి, అజిలిటీ ఎందుకంటే ఫ్రెండ్స్ దీనికి కాన్ఫిడెన్స్ అప్ చేయాలి. వెరీ గుడ్,
మీరు చూడండి ఇంత టెంపరమెంట్ చూడండి, కొద్ది మూవింగ్ ఆబ్జెక్ట్ అయితే కూడా ఇది. ఇప్పుడు ఒబీడియన్స్ లేకపోతే ఈ డాగ్ ని మనం చిన్న సైజ్ ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, అదే కొద్ది పెద్దగా అయిన తర్వాత మమ్మల్ని గుంజుకొని వెళ్ళిపోతుంది. సో ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న డాగ్ ఫస్ట్ ఒబీడియన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు ఫస్ట్ చూడొచ్చు మీరు, ఇప్పుడు మనం నేమ్ అసోసియేషన్ తోని అనిల్ స్టార్ట్ చేస్తాడు. అనిల్ ఓకే, ఓన్లీ నేమ్ అసోసియేషన్ మీరు చూడొచ్చు. మొత్తం మీరు జస్ట్ ఫస్ట్ సెషన్ ఇది, ఫస్ట్ ఓన్లీ నేమ్ అసోసియేషన్ చేస్తున్నాం, అంటే పేరు పిలిచి క్లిక్ చేసి ట్రీట్ చేయడం అంతే, ఓన్లీ నేమ్ అసోసియేషన్. రైట్, డాగ్ ఏంటంటే దాని పేరు గుర్తు చేస్తున్నాం, శాండీ అని చెప్పేసి దానికి తెలియాలి. మీరు చూడొచ్చు ఓన్లీ అనిల్ ఏం చేస్తున్నారంటే పేరు పిలిచి ట్రీట్ ఇవ్వడం జరుగుతుంది, శాండీ. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. డాగ్ అనేది మన డాగ్ ఫోకస్ మన దగ్గర తీసుకురావడానికి ఇది ఫస్ట్ స్టెప్. డాగ్ ఫోకస్ నేమ్ ట్రీట్. ఎస్, ఇప్పుడు మీరు చూడొచ్చు నా పేరు చెప్తే డాగ్ పలుకు అంటే మీ దగ్గర చూస్తుంది అనమాట. ఫ్రెండ్స్ నాతో ఒక ప్రాబ్లం ఏంటిదంటే నేను నా మదర్ టంగ్ హిందీ ఫ్రెండ్స్. సో నేను తెలుగులో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నా లాంగ్వేజ్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ మీరు కొద్దిగా ఓర్చుకోండి. కొన్ని రోజుల తర్వాత నేను కొద్దిగా ఇంప్రూవ్ అవుతాను. నేను ట్రై చేస్తున్నాను లాంగ్వేజ్ ఇంకా కొద్దిగా ప్రాంప్ట్ చేయడానికి. నా స్లాంగ్ కూడా కొద్దిగా ఏంటంటే ప్రాపర్ తెలుగు లాంటిది కాకుండా కొద్దిగా హిందీ స్లాంగ్ లాంటిది వస్తుంది అనమాట. కొద్దిగా మీరు ఓపిక పెట్టండి ఫ్రెండ్స్, నేను నేర్చుకొని మీకు మంచి కంటెంట్, మంచి వీడియోస్, మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే టైంలో మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ బెల్జియం మెల్నాయిస్, దాని యాటిట్యూడ్ చూడండి, టెయిల్ వ్యాగ్ చూడండి, ఇయర్ పొజిషన్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇదే మనం వచ్చే టైంలో ఏంటంటే ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒబీడియన్స్ ట్రైనింగ్. ఇప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఫ్రెండ్స్ వచ్చే టైంలో మనం ఎలాగైనా సరే ఇది మనకు అసెట్ కాకుండా లయబిలిటీలో మారిపోతుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. బేసిక్ ఒబీడియన్స్ తోని మనము ఫస్ట్ నేమ్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. గెటింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద డాగ్. ఎస్, ఓన్లీ నేమ్ అసోసియేషన్ అండ్ ట్రీటింగ్ ద డాగ్. నేమ్ అసోసియేషన్ అండ్ ట్రీటింగ్ ద డాగ్. పేరు చెప్పడం, ట్రీట్ చేయడం. ఎస్, శాండీ అనగానే డాగ్ మందికి చూస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే కాబట్టి ట్రీట్ అంతా ఆప్యాయతగా తీసుకోవడం లేదు, బట్ గ్రాడ్యువల్లీ ఇట్ అవుతుంది. ఓకే అనిల్, సిట్ విత్ ద డాగ్ అండ్ జస్ట్ గ్రూమ్ ద డాగ్ అండ్ మేక్ ఫ్రెండ్స్. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, డాగ్ కి మన అట్మాస్ఫియర్ లో కంఫర్టబుల్ గుడ్ చేయాలంటే మనం సిట్ విత్ ద డాగ్. సో మీరు చూడొచ్చు డాగ్ ని మన పక్కన కూర్చోబెట్టుకొని జస్ట్ దాన్ని బాడీ టచ్ చేయడము. ఈ ఎక్సర్సైజ్ డాగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్నమాట. నేను ఒక ప్రాపర్ ప్లేస్ లో వచ్చాను, పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ మీ, మనకు దే ఆర్ దేర్ టు హెల్ప్ మీ అవుట్ అండ్ దే ఆర్ దేర్ టు కేర్ మీ అన్నట్టు ఒక ఫీలింగ్ రావాలి. సో ఇలాంటి ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. సో బెల్జియం మెల్నాయిస్ గురించి మనము ఒక ఇంట్రొడక్షనరీ క్లాస్ అనమాట. రేపటి నుంచి దీని ట్రైనింగ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో స్మాల్ క్లిప్స్ లో మీకు ఫార్వర్డ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మేము ఇక్కడ చాలా డాగ్స్ గురించి ట్రైనింగ్ గురించి చెప్తుంటాం అనమాట. చెప్పినప్పుడు అంటే ఏ డాగ్ అయితే మనం ఏదైతే మెథడ్ అప్లై చేస్తున్నామో అది వేరే డాగ్ కి అప్లై కాదు, ఎందుకంటే ఎవ్రీ డాగ్ ఇస్ ఎ డిఫరెంట్ డాగ్. మీరు సొంతంగా మీ డాగ్ ని ట్రైన్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి కెనైన్స్ కోచ్ ని మీరు కాల్ చేయండి. మేము మీ దగ్గర ఏం ఫీజు ఛార్జ్ చేయడము, మీ డాగ్ ని బట్టి, మీ టెంపరమెంట్ ని బట్టి ఒక సిలబస్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి కాల్ చేసుకున్నారనుకోండి, మా ట్రైనర్స్ మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. ఎందుకంటే బెల్జియం మెల్నాయిస్ కి అప్లై చేసిన మెథడ్స్ అगर మీరు లాబ్రడార్ రిట్రీవర్ అప్లై చేస్తున్నారంటే మేబీ ఇట్ మే నాట్ వర్క్, అది పని చేయకపోవచ్చు. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోస్ చూడండి, మీకు బాగా అనిపిస్తుంది. మీరు కానీ బట్ మీ డాగ్ మీద అప్లై చేయకంటే ముందు ఒక్కసారి మీరు కాల్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెక్ట్ మీకు గైడ్ చేయడానికి మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.